దీంతో పాటు అధ్యక్ష గౌరవనీయులు సిపి గారు కలెక్టర్ గారు మా కరీంనగర్ జిల్లాలో ఉన్న శాసనసభ్యుల ఫోన్లు ఎత్తకపోతే సరే నాది మా కమలాకర్ అన్న గారి ఫోన్ ఎత్తలేరు. దాంతోపాటు అధికార పార్టీకి సంబంధించిన మానకొండూరు శాసనసభ్యులైన కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండికి సంబంధించిన మేడిపల్లి సత్యం గారు, అసలు వీళ్ళు ఫోన్లు ఎత్తకపోతే ఈ అధికారులు ఎందుకు, దేనికి అధికారులు? ప్రజల సమస్యల మీద మేము చెప్తా ఉంటే సిపి గారు కలెక్టర్ గారు ఫోన్ ఎత్తకపోవడం చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకొని చెప్పాలి. శ్రీధర్ అన్న ఒక్క నిమిషం, శ్రీధర్ అన్న దయచేసి దీని మీద ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు మీరు దయచేసి, మీరు కరీంనగర్ జిల్లాకి చాలా ప్రేమ, మీకు కరీంనగర్ జిల్లా అంటే మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా దీని మీద మీరు సిట్ వేయాలి, దీని మీద ఎంక్వైరీ జరగాలి. నేను గిట్లా తప్పు చేసి తప్పు మాట్లాడుతుంటే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా మీకు ఇదే అసెంబ్లీ సాక్షిగా. నేను చెప్పిన ప్రతి విషయము నిజము, వాస్తవము. దీని మీద మాత్రం ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయాలని నేను నా చేతులు జోడించి మరీ చెప్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాలో మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తము నిర్వినియోగం అయిపోతా ఉంది. ఈ యువతకి సార్, యువ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారికి ఓపిక ఉండాలి అధ్యక్ష. ఆవేదన ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఇవన్నీ ఏదైనా సమస్యలు ఉంటే ఎదుర్కొంటేనే సీజన్డ్ పొలిటీషియన్ ఆస్కారం ఉంటుంది. ఆందోళన చెందుతా ఉన్న అనేక అంశాల విషయంలో చెప్పారు. వారి నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ఎన్బి రోడ్లు కానీ, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించిన కల్వల ప్రాజెక్టుకు సంబంధించి, అదేవిధంగా ప్రధానమైన కోర్కల్ రోడ్డుకి సంబంధించిన అంశాలను కూడా నోట్ చేసుకొని దృష్టికి తీసుకెళ్తాం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. నోట్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు పోలీసు వ్యవస్థకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అలిగేషన్ చేశారు. వారు వాస్తవం ఉందా లేదా, మీరు చెప్పిన మాటలు అన్నీ వాస్తవం అయితే మేము ఇక్కడ కూర్చోకపోయేవాళ్ళం, మీరు ఇక్కడే ఉండేవాళ్ళు. ఈరోజు వాస్తవాలు నిజాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పారదర్శకంగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. వారు కమిషనర్కు సంబంధించిన పలు అంశాలు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో ప్రస్తావన చేశారు అధ్యక్ష. వాటిపైన వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వాస్తవాలు తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేస్తాం. చేపించే కార్యక్రమంలో మా సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తాం. ఆ విషయంలో నేను కాదు చేసేది, సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. పారదర్శకంగా ఉండటానికి అన్ని తీర్ల ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రోటోకాల్కు సంబంధించి మీరు అనేక సందర్భాల్లో కూడా సంబంధిత అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి, డీజీ గారికి డైరెక్షన్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. కానీ వారు చెప్పిన ప్రస్తావనలు మరి గౌరవ సభ్యులు కూడా ఈరోజు అనధికారికంగా కూడా 2-3 విషయాలు మా